మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తన అభిమాన నాయకుడు పేరుకు ముందు టైగర్ నామకరణంగా పేరుంది టైగర్ దామన్నకు కడసారి చూసేందుకు ఆయన అభిమానులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఇప్పటికే సూర్యాపేట ఆయన కార్యాలయం రెడ్ హౌస్ అని అంటారు. ఆ రెడ్ హౌస్ కి అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం సూర్యాపేటలో ఆయన భౌతిక కాయాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచనున్నారు. అనంతరం రేపు ఆయన స్వగ్రామమైన తుంగతుర్తి లో రేపు అక్కడ తుంగతుర్తి ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచి తర్వాతి రోజు అంత్యక్రియలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు తమ అభిమాన నాయకుడు ఇక్కడ లేరనే విషయాన్ని అయితే ఆయనతో చాలా కాలంగా అనుబంధంగా ఉన్న నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎవరిని పలకరించినా కూడా కన్నింటి పర్యంతమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రాత్రి వరకు అయితే ఇక్కడికి వచ్చి దామోదర్ రెడ్డి గారి పార్థివ దేహాన్ని ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచనున్నారు. ఇది రెడ్ హౌస్ సూర్యాపేటలోని రెడ్ హౌస్ లకు ఆయన భౌతికాయం ఈ రోజు రాత్రికి రానుంది. అంతకుముందు సూర్యాపేటలో భారీ ఊరేగింపు కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామాల ప్రజలు ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి అతన్ని కడసారి చూసేందుకు వచ్చిన ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉండే మీకు దామన్న గారితో మీకు అనుబంధం? మాకు దామోదర్ రెడ్డి అంటే దేవుడు ఎంతో, మాకు దామోదర్ రెడ్డి ఎంతో. వర్షం వస్తుంటే వచ్చి కందగట్ల బస్ స్టాండ్ లో మంచిగా సభ చెప్పిండు. మంచిగా పోషంపాడు కాలం తెస్తాడు. ఆయన 3 డబ్బాలు తీసినాక ఓపెన్ ఆయన చేసినాక ఇప్పటికీ ఆయన పేరులో బతున్నాం. మంచి వ్యక్తి, అటువంటి నాయకుడు. ఇక మాకు అవపలుడు అని పని వదిలిపెట్టి వచ్చాము. మా నాయకుని కోసం వచ్చామండి. దేవుడు మాకు, దేవుడు మా తండ్రి కన్న తండ్రి మాకు. ఎట్లా అనిపిస్తుంది? మంచి వ్యక్తి సార్, మంచి వ్యక్తి. మా దామన చనిపోయాడు, మంచి వ్యక్తి. ఆయన పేరు ఎక్కడ దొరకడు. ఈ కందగట్ల ఊళ్ళో కానీ ఎక్కడ సూర్యాపేట తుంగతుర్తి మండలంలో 2-3 సార్లు గెలిచిండు. సూర్యాపేటలో 2 సార్లు గెలిచిండు. 5 సార్లు గెలిచిండు ఎమ్మెల్యేగా. మంచిగా మా కందగట్ల ఊరుకు డెప్యుటేషన్ కూడా ఆయన తెచ్చిండు. ఆయన తరపునే వచ్చింది. వాళ్ళు కూడా ఆయన తరపున, మా తరపు దామరెడ్డి తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చింది. వైఎస్ఆర్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి పదవి కూడా చేసిండు. అప్పుడు ఆంధ్రలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉంది. ఏదైనా సమస్యల మీద వచ్చినప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు మంచి మాట్లాడేది, మంచిగా పని కూడా చేసేది. అందరికి కందగట్ల ఊళ్ళో దగ్గర 200 ఇళ్ళు అప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు 100 ఇళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక్కరు ఇల్లు కూడా ఇవ్వలే మాకు. అట్లా మంచి వ్యక్తి. మంచి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను 11ంటికి వచ్చాను సార్. మా దామోదర్ రెడ్డి 100 ఇల్లులు ఇప్పించాడు సార్ సీతాలకి. ఈ టీఆర్ఎస్ ఒక్కటి కూడా చేయలేకపోయింది. మా దామోదర్ రెడ్డి మళ్ళీ ఉన్నట్టయితే మంచిగా మాకు సంతోషం. ఎట్లా అనుభవం ఉండే మీ గ్రామం తోటి దామోదర్ రెడ్డి గారు? మా సీతాల మా దామోదర్ రెడ్డి రాగానే, టైగర్ రాగానే ఒక్కొక్క నాయకులు ఓట్లు బాగా కవర్ అయ్యేది. ఒక ఓటు తేడా వచ్చినా కూడా మంత్రి గారు జగదీష్ రెడ్డి ఏం చేయలేదు. అది టైగర్ కోల్పోయినా మాకు బాధ. సీతాల మంచి సార్, మాకు దామోదర్ సార్ మంచి పని చేసిండు. అందరికి మంచి పని ఇప్పించిండు. అందరికి మంచి సార్. ఆయన తప్పు చేసింది ఇప్పించిండు. మా ఊరుకు మంచి ఇండ్లు ఇప్పించిండు. ఏదైనా మంచి పని చేసిండు సార్. మాకు మంచిగా అనిపించింది. ఆయన ఉన్న రోజులు మంచిగా అనిపించింది. అందరికి మాకైతే మంచిగా అనిపిస్తుంది సార్. అందరికి మా తండ్రి పేరు మీద అయితే మనిషి దొరకలేరు. ఇప్పుడు వరకు అయితే దొరకలేరు సార్. దొరకలేరు మనిషి. ఏ దానికైనా మంచోడు. ఇది మొత్తంగా కూడా అభిమాన నాయకుడికి లేడనే విషయాన్ని అయితే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 7 దశాబ్దాలుగా తుంగతుర్తి సూర్యాపేట ప్రజలతో ఆయనకైతే సత్సంబంధాలు కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన చరిత్ర దామోదర్ రెడ్డిగా ఉండడంతో పెద్ద ఎత్తున కూడా ఒక మాస్ లీడర్ గా పేరు పొందిన దామోదర్ రెడ్డి అందరు కూడా దామన్న అని పిలుస్తుంటారు. సో అటువంటి దామన్న ఇక్కడ లేడనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడు కూడా ఇది దామోదర్ రెడ్డి గారి సూర్యాపేట దామోదర్ రెడ్డి గారి కార్యాలయం. సో ఎప్పుడు కూడా ప్రజలతో, సందర్శకులతో, కార్యకర్తలతో కిడగలాడే ఈ రెడ్ హౌస్ అయితే ప్రస్తుతం అయితే బోసిపై కనబడుతుంది. తీవ్ర విషాద వాతావరణం మొత్తం ఈ పరిసరాల్లో అనుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా దామోదర్ రెడ్డి గారి అంత్యక్రియలకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడతా ఉంది.